ఈ వార్త మీరు వింటే మేము కూడా 1-2 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే బాగుండేమో అని మీకు అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే పాట్నాలో పెన్షన్ డబ్బుల కోసం కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళినటువంటి ఒక వృద్ధుడికి పెద్ద షాక్ తగిలింది. ఆయన బ్యాంక్ అకౌంట్ లో 759 కోట్లు చూసి ఒక్కసారిగా స్పృహ తప్పినంత పని అయింది ఆ వృద్ధుడికి. వెంటనే ఆయన కుమారుడికి తెలియజేసిన వెంటనే ఆయన కుమారుడు వచ్చి ఆయన ఖాతాని చెక్ చేస్తే నిజంగానే 759 కోట్లు ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్ లో. ఎందుకు ఆ కుమారుడు కూడా ఒక డౌట్ వచ్చింది. ఆయన కుమారుడి అకౌంట్ కూడా చెక్ చేశారు. చెక్ చేస్తే ఆ కుమారుడి అకౌంట్ లో కూడా 759 కోట్లు ఉన్నాయి. అంటే తండ్రి కొడుకుల అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరేశారు ఏంటనేది ఎవరికి అంత చెక్కినటువంటి ఒక సీక్రెట్ రహస్యం. అయితే నిజాయితీగా ఆ కుమారుడు బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. ఈ డబ్బులు మాకు ఎవరేశారు, ఎక్కడి నుంచి వచ్చే చెక్ చేయండి అని. దీనిపై పూర్తి వివరాలు అయితే ఇంకా రాలేదు, రావాల్సి ఉంది. దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నిజంగా చెప్పండి, మాకు కూడా పడితే బాగుండు కదా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.